ఇది ఇవాళ మన స్టే. వెల్కమ్ హోమ్. ఇక్కడ నుంచి లోపల వెళ్తే ఇట్లా ప్లాన్ చేసావు ఫైర్ క్యాంప్ షాపింగ్ చేసింది అయిపోయింది. కొలరాడో ఎంటర్ అవ్వగానే ఎక్కడ చూసినా మొత్తం డియర్స్ కనిపిస్తున్నాయి. ఎలా చూస్తుంది చూడండి. మొత్తానికైతే రీచ్ అయిపోయాము. గ్లాస్ హౌస్ బుక్ చేసాము. ఇది ఇవాళ మన స్టే. ఇది క్యాబిన్. ఇప్పుడే సన్సెట్ కూడా అవుతుంది. ఇక్కడ వెనకాల నుంచి ఎక్కితే పైన టెర్రస్ ఉంది. ఇది పైన టెర్రస్ వ్యూ. ఇక్కడ నుంచి లోపల వెళ్తే చిన్న బెడ్ అండ్ కిచెన్ ఉంది. కిచెన్తో పాటు ఇక్కడ వాష్రూమ్. కిచెన్లో ఇక్కడ ఒక చిన్న సింక్ ఇచ్చారు. స్నాక్, క్రాకరీస్, చిన్న అవన్, కాఫీ బార్. నైస్. యాక్చువల్లీ మన రిప్లికా అక్కడ. అది పెద్ద కామెంట్. ఏంటి ఏమో షాపింగ్ చేసి వచ్చినావు? యా, నైట్ కి కొంచెం డిన్నర్, మళ్ళీ ఫైర్ ఇగ్నైటర్ తీసుకున్నా. ఓ ఫైర్ ఇగ్నైటరా? ఓకే, మంట పెట్టుకున్నాం ఇప్పుడు. ఓకే చలో. మొత్తం చీకటి అయిపోయింది, అయినా స్కైలో ఇంకా కలర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మా పక్క క్యాబిన్కి కూడా ఆల్మోస్ట్ ఎవరో గెస్ట్స్ వచ్చారు. ఇక్కడ ఇలాంటి గ్లాస్ హౌసెస్ 2 ఉన్నాయి. ఒకటేమో క్వీన్ బెడ్ 2 పీపుల్కి, అండ్ ఇది వచ్చి 4 పీపుల్. మేము 2 పీపుల్ది తీసుకున్నాం. ఓకే, మరి ఫైర్ పెడతావా? యా. ఉన్నాయా? ఓకే. ఏంటది? స్టార్టరా? ఫైర్ ఇనిషియేట్ చేస్తుంది. ఓకే. ఓ, అంటింది కదా అది. ఫ్యూయల్ అయ్యి కొంచెం. ఇంకొంచెం. ఎట్లా ప్లాన్ చేసావు ఫైర్ క్యాంప్? సూపర్ ఉంది. చలి చాలా ఎక్కువ ఉంది కదా. చలి ఎక్కువ ఉందా? అరిజోనా కంపేర్ చేస్తే ఇక్కడ చాలా ఎక్కువ చలి. మన కొండల్లో ఎక్కడో ఉన్నాం మరి. క్యాంపింగ్ అన్నావు, ఇది కూడా అయిపోయింది పో. యా, క్యాంపింగ్ అయింది. యాక్చువల్లీ ఇది మొత్తం కొంచెం ఫామ్ ల్యాండ్స్, మౌంటైన్స్ పైన దగ్గర ఉంది. అవును, వైబ్ చాలా బాగుంది. పల్లెటూరులో చేసి మనము మంట పెట్టుకుంటే ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. పొలాలలో వెళ్ళి మనం ఫైర్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది.
ఏంటి మన డిన్నర్ పరిస్థితి ఇప్పుడు? డిన్నరా యాక్చువల్లీ ఇన్స్టెంట్ నాట్ సూప్, దాంతోపాటు బీన్ చిల్లీ, హాట్ చిల్లీ. ఓ ఇప్పుడు ఇందాక సాయంత్రం ఇవేనా నువ్వు షాపింగ్ చేసింది? యా, ఇలాంటి క్యాంపింగ్ వచ్చినప్పుడల్లా ఏదైనా ఇలాంటిది ఇన్స్టెంట్ ఉంటే ఈజీగా అయిపోతుంది. దీన్ని జస్ట్ హాట్ వాటర్లో వేసి మిక్స్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తారా? అయితే చేసి చూపించు. మాకు ఇక్కడ ఇలాంటి ఎలక్ట్రిక్ స్టవ్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసి 375 ఫారెన్హీట్ హీట్ అయింది. సో ఇప్పుడు పాన్ పెట్టేసి కుకింగ్ స్టార్ట్ చేయడమే. ఈ నార్ పాస్తా అయితే అసలు చాలా యూస్ఫుల్. మాకు ఇది ఎంత ఆల్మోస్ట్ $3కి వచ్చింది. జస్ట్ ఇప్పుడు ప్యాన్లో హాట్ వాటర్ వేసేసి ఇది కొంచెం బాయిల్ అవ్వగానే కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి ఈ పాస్తా ఏదైతే మిక్చర్ ఉంటుందో దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి. నచ్చిన వాళ్ళు మిల్క్ యాడ్ చేసుకుంటారు. నాకు మిల్క్ ఫ్లేవర్ అంత నచ్చదు కాబట్టి జస్ట్ ప్లెయిన్ వాటర్తోనే చేస్తున్నా. ఇది పాస్తా జస్ట్ ఇలా ఉంటుంది. దీంతో పాటు వాళ్ళు ఫ్లేవర్ యాడ్ చేసి ఉంటారు. సో హాట్ వాటర్లో మిక్స్ చేయగానే ఈ పౌడర్ ఏదైతే ఉందో ఇది సాస్ లాగా ఫామ్ అయిపోతుంది. ఈ వాటర్ మొత్తం బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకొని తర్వాత ఏదైతే పాస్తా మిక్చర్ ఉందో దాన్ని యాడ్ చేసేసుకుందాం. కొంచెం పింక్ సాల్ట్ వేసుకుందాము, బ్లాక్ పెప్పర్ కొంచెం, జస్ట్ ఫ్లేవర్ దాంట్లోనే ఉంటుందండి, జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ మొత్తం బాయిల్ అవుతుంది కదా, దీంట్లో ఈ పాస్తా మిక్చర్ వేసేసుకోవాలి మొత్తం. దీన్ని ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఈ నార్ ఇండియన్ సూప్స్, పాస్తా సూప్స్ అన్ని నార్ ఇండియాలో కూడా దొరుకుతుంది కదా అనుకుంటా. అవును. ఓ యా, ఇది చూసినట్టు. కానీ నేను ఇండియాలో ఎప్పుడు ట్రై చేయాలి, ఇక్కడ ట్రై చేస్తున్నా. మేము తీసుకుంది మష్రూమ్ ఫ్లేవర్డ్ పాస్తా క్రీమ్ విత్ మష్రూమ్ ఫ్లేవర్. చూసాం, నేను ఫస్ట్ టైమే ట్రై చేయడం. అయిపోయింది, డిష్ అవుట్ చేసేసుకుందాము. పాస్తా రెడీ. పాస్తా రెడీ అండ్ చిల్లీ బీన్స్ కూడా ఉంది. నెక్స్ట్ కొంచెం చిల్లీ బీన్స్. ఇది చాలే నైట్కి. ఏ చేస్తా, వద్దులే వద్దు, చేస్తా. పాస్తా కుక్ చేసేసుకున్నాము. దాంతోపాటు ఈ క్యాండ్ బీన్ సాస్ ఉంటుంది కర్రీ లాగా. దీన్ని కొంచెం ఏం లే, జస్ట్ క్యాన్ నుంచి తీసి వేడి చేసుకుంటే అయిపోతుంది. ఇన్స్టెంట్ ఫుడ్ ఇవన్నీ. దీన్ని పాస్తాతో పక్కకి సాస్ లాగా కర్రీ లాగా పెట్టుకొని తినడం. దాంట్లో కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకుంటే అయిపోయింది, అంతే. ఇన్స్టెంట్ ఫుడ్ పాస్తా విత్ బీన్ కర్రీ రెడీయా తినడానికి? మనోడేమో చికెన్లు మటన్లు తింటున్నాడు, నాకేమో పాస్తాలు పెడుతున్నావు. అంతే మరి, బయటకు వచ్చినప్పుడు అంతే ఉంటుంది. ఇలాంటి క్యాంపింగ్ అన్నీ వచ్చినప్పుడు ఇదే ఫ్లేవరింగ్ బీన్ కర్రీ. తిని చూసి చెప్పేలా ఉంది. బాగుందా? బాగుంది. రెండు కాంబినేషన్ బాగుంది యాక్చువల్లీ. ఇన్స్టెంట్ ఫుడ్. అసలు క్యాంపింగ్కి వచ్చినప్పుడు బయట ట్రావెల్లో ఉన్నప్పుడు జస్ట్ హాట్ వాటర్లో వేసుకొని కలిపేస్తే అయిపోతుంది, అంతే కదా. మరి అందరికీ బాయ్. ఓకే, సీ యూ.